రాఘవ చద్దాకి ఆమ్ ఆద్మీ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ భారీ దెబ్బ కొట్టాడు. ఈ మధ్య ఆయన పార్లమెంట్లో లేదా రాజ్యసభలో ప్రజా సమస్యల గురించి, చిన్న చిన్న సమస్యల గురించి, సామాన్యుల సమస్యల గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నేత అయితే అయ్యాడు, కానీ అలాంటి వ్యక్తి కావాలి. ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలి. ఇలాంటి వ్యక్తులు ఉంటే ఏ దేశమైనా బాగుపడుతుంది. అలాంటి ప్రశ్నలు వేయడం వల్ల ప్రజలందరి యొక్క గొంతుకు, అంటే మన యొక్క గొంతుకే అక్కడ వినిపించిందేమో అన్న విధంగా ఆయన మాటలు ఉంటాయి. మనం కూడా అలాగే అనుకున్నాం. చాలామంది సామాన్యులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తడం కాదు, నేనే అక్కడ మాట్లాడానా అనుకున్నాడు. అంటే అలాంటి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరిలో, అవే అక్కడ ఉత్పన్నమయ్యాయి. ఇంకా మరికొన్ని సమస్యలు ఆయన అడగాలి. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన స్థానంలో పంజాబ్కి చెందినటువంటి అశోక్ మిట్టల్ని పెట్టింది. దీనికి సంబంధించి రాజ్యసభ సెక్రటేరియట్కు ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. పార్లమెంట్లో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇవ్వద్దని కోరింది. పార్టీకి చద్దాకు మధ్య విభేదాలు వచ్చాయనే నేపథ్యంలో ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్తున్నారు. ఆయనకి పార్టీకి ఏదైనా ఉంటే ఉండొచ్చు విభేదాలు, అది ఎవరికైనా ఉంటాయి. కానీ పార్లమెంట్ సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా ప్రజల గొంతుకై మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ప్రజలు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ప్రజల తరపున ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యొక్క గొంతుకుని నొక్కేయడం అంటే ప్రజల యొక్క గొంతులు నొక్కేయడమే. దీని వెనక ఎవరైనా ఉండొచ్చు కాక. ఆమ్ ఆద్మీ పార్టీ నీతులు చెప్తుంది కదా, మరి ఈ విభేదాలు ఉంటే ఆయన యొక్క గొంతులు నొక్కేస్తారా? ఇంత దారుణమా? ఈ నాపుతున్నారంటే మొత్తానికి ఏదో పెద్ద రాజకీయమే నడుస్తుంది. ఇలాంటి పార్టీలే అలాంటి గొంతులు నొక్కేస్తే ఏం సాధిస్తాయి, ఏమి ప్రజలకు న్యాయం చేస్తాయి?